నమస్తే. ఇవాల్టి గెస్ట్ అవర్ లో మన ప్రత్యేక అతిథి పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు, జనపాలన పార్టీ వ్యవస్థాపకులు. రిలయన్స్ కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై పోరాటాన్ని కొనసాగిస్తూ వారి పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా కొంతమంది అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయబోతున్నారు. అంతకుముందు వారు తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పాటు సేవలు అందించారు. వృత్తిపరంగా స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన వీరు ఐటీ కంపెనీని నడుపుకుంటున్నారు. రిలయన్స్ కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారంలో ఇటీవల కోర్టు వీరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, సిబిఐకి నోటీసులు జారీ చేయడం ఆశావహ పరిణామంగా వీరు పరిగణిస్తున్నారు. మరిన్ని వివరాలు మాట్లాడబోతున్నాం. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్కారం అండి. చాలా పెద్ద పోరాటమే టేకప్ చేశారు, సరిగ్గా ఎన్నికలకి ముందు. ఇది ఎన్నికలకి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందని అనుకోవచ్చా? లేదండి, ఎన్నికలకు దీనికి తప్పకుండా కనెక్షన్ లేదు. అఫ్ కోర్స్ ఇన్సిడెంట్స్, ఎందుకంటే మేము ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడము అంటే జనపాలన అనేది జనవరి ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేశాం కాబట్టి ఆ టైమింగ్ ఎలక్షన్స్తో వచ్చింది. కానీ మేము ఎలక్షన్స్లో ఏం పెద్దగా పోటీ చేయడం లేదు కాబట్టి దీనికి ఎలక్షన్స్కి ఒక పబ్లిసిటీ స్టంట్గా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు 1000 కళతో ఎదురు చూస్తున్న తేదీ ఏప్రిల్ 2వ తేదీ. అబ్సల్యూట్లీ రైట్. ఏప్రిల్ 2వ తేదీ ఏం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? ఏప్రిల్ 2వ తేదీ మా అభిప్రాయంలో 3 జరుగుతాయండి. నెంబర్ 1, అందరూ హై పవర్డ్ బ్యాటరీస్ ఆఫ్ లాయర్స్, సీనియర్ లాయర్స్ని పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆఫ్ కోర్స్ రిలయన్స్ కానీ, సిబిఐ కానీ, స్టాండింగ్ కాల్స్ అందరూ వస్తారు. అది డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రెండోది, వాళ్ళందరినీ కూడా ముందు వాళ్ళ కౌంటర్స్ కానీ రెస్పాన్సెస్ ఫైల్ చేయమన్నారు. మేము ఇచ్చిన నోటీసెస్కి రెస్పాన్సెస్ ఖచ్చితంగా వస్తాయి. మూడోది, మేము ఎక్స్పెక్ట్ చేసేది వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ మా చేతిలో ఏమీ లేదని చేతులు ఎత్తేస్తారు. 100% షూర్, బికాజ్ వాట్ ఈజ్ అవర్ రోల్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఓన్లీ ఒక స్టేట్గా పరోక్షల్గా ఆలోచిస్తూ ఓన్లీ మీ స్టేట్ గురించి ఆలోచిస్తున్నారు, దేశం గురించి ఆలోచించడం లేదు. మేము దేశం మొత్తం చూడాలి కాబట్టి మాకు ఇది సబబు అనిపిస్తుంది అంటారు. రిలయన్స్ వాళ్ళు ఈ అలిగేషన్స్ అన్ని బేస్లెస్, ఫాల్స్, ఈ రేటే కరెక్ట్ అంటారు. మీరు స్టేట్కి అలాట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే మేము చేస్తాము, మాకేం సంబంధం లేదు, మీకు ఎక్కడ మీ స్టేట్కి ఏమీ డ్యామేజ్ ఏం కాలేదు, ప్రూఫ్ చూపించండి అని కూడా అంటారు. కాబట్టి nobody is going to agree to our allegations. So I also expect this hopefully to get admitted and the proceedings and the trial will start. The trial will start. అది ట్రయల్ స్టార్ట్ అవడమే ఒక పెద్ద విజయం అవుతుంది. చాలా పెద్ద మనుషులతో వ్యవహారం ఇది. రిలయన్స్ కంపెనీ అంటే జరుగుతున్న అవకతవకలపై ప్రశాంత్ భూషణ్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు కూడా ఒక స్థాయిలో పోరాటం, ఒక అంశంపై పోరాటాన్ని సాగిస్తున్నారు. కానీ మీరు రాష్ట్ర ప్రయోజనాలపైనే దృష్టి పెట్టారు. అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారి పిటిషన్ బేసిక్ గా ఈ రేట్ $4 నుంచి $8 ఏదైతే ఇంక్రీజ్ చేయారో దాన్ని స్టే ఇమ్మంటున్నారు ఫస్ట్. నెంబర్ 2, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో రిలయన్స్ తోటి అది క్యాన్సిల్ చేయమంటున్నారు, టర్మినేట్ చేసేసి రివ్యూ చేసి వేరే కాంట్రాక్టర్ని కూడా ఎత్తుకోమంటున్నారు. బట్ ఫస్ట్ కాంట్రాక్ట్. మూడోది, దీంట్లో కరప్షన్ జరిగింది, అవకతవకలు ఉన్నాయి కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఆర్డర్ చేయాలని ప్రశాంత్ భూషణ్ గారిది. దీంట్లో కేజ్రీవాల్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. కేజ్రీవాల్ ఏం చేశారంటే ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీ ఏసీబీని మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అగేన్స్ట్ రిలయన్స్ అండ్ ముఖేష్ అంబానీ యాజ్ వెల్ యాజ్ వీరప్ప మొయిలీ అండ్ ఐ థింక్ కపిల్ సిబల్, ద మినిస్టర్స్. కాంట్రాక్ట్ జరిగిన పరిధి జ్యూరిస్డిక్షన్ వారి కిందకు వస్తుంది కనుక వాళ్ళు కాంట్రాక్ట్ సైనింగ్ పార్టీస్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి క్రైమ్ ఢిల్లీ సిటీలో జరిగిందనే జ్యూరిస్డిక్షన్ తీసుకొని టెక్నికలీ లీగలీ హీ మే బి రైట్, అందుకని అక్కడ ఏసీబీకి రైట్స్ ఉన్నాయని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాడు. ఒకసారి ఈ ఇష్యూని రీవిజిట్ చేయాలంటే రాష్ట్ర ప్రయోజనాల వరకు ప్రస్తుతం ఇమీడియట్ గా మీకు కనిపిస్తున్న ఆందోళన ఏమిటి? నాకు దీంట్లో 3 ఉన్నాయండి కన్సర్న్స్. నెంబర్ 1, ఇది 99 నుంచి 2004 వరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. కేంద్రంలో కొద్ది రోజుల పాటు జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పెట్రోలియం మినిస్టర్గా వ్యవహరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, హూ వాస్ ఫెయిర్లీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. అయితే వీళ్ళందరూ ఉండి కూడా మన రాష్ట్రానికి ఏ మేలు చెయ్యలేదో, ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద కాంట్రరీ మన రాష్ట్రానికి ద్రోహం చేశారు. అది మై ఫస్ట్ కన్సర్న్. సెకండ్ కన్సర్న్, గ్యాస్ రేటు ఒప్పందం ఏదైతే అయిందో ఒరిజినల్ ఒప్పందం అది 60 రూపాయలు పర్ యూనిట్కి అయింది.
ఇప్పుడు ఈ పెంచింది ఏప్రిల్ 1కి ఎఫెక్ట్ తీసుకుంటే అది 500 రూపాయలకు అవుతుంది. అంటే రిలయన్స్ గ్యాస్ 500 రూపాయలు పర్ యూనిట్కి సప్లై చేస్తే మనము దాంతో ఎరువులు ప్రొడక్షన్ చేయాలి, గ్యాస్ తోటి పవర్ ప్రొడక్షన్ చేయాలి. ఒరిజినల్గా 60 రూపాయలతో ఇన్పుట్ ఉన్నది. ఎందుకంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఫ్యూయల్ ఇన్పుట్ కాస్ట్ మీదనే పవర్ కాస్ట్ వస్తుంది. 60 రూపాయలతో పవర్ ప్రొడక్షన్ చేస్తే అది 70 రూపాయలు అవుతుంది అనుకోండి. జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్. 500 రూపాయలతో చేస్తే 510 రూపాయలు అవుతుంది. కాబట్టి మనము ఆ రకంగా కరెంటు కొని వినియోగించి ఇండస్ట్రీస్ పెట్టగలమా, వ్యవసాయం చేయగలమా? నాకు ఇట్ ఈస్ డిఫికల్ట్. మూడోది, అసలు ఆ గ్యాస్ ఆ రేటుకైనా కూడా మనకు రావట్లేదు. మన రాష్ట్రంలో 3500 మెగావాట్ల కెపాసిటీ తోటి గ్యాస్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే 275 మెగావాట్లకు గ్యాస్ సప్లై చేస్తున్నారు. అంటే మన రాష్ట్రంలో కేజీ బేసిన్లో గ్యాస్ ఉంది కదా అని ఉత్సాహంతో అందరూ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ పెట్టాలని ఇంకా ప్రపోజల్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళు, అప్రూవ్ అయిన వాళ్ళు సగం కట్టి వదిలేశారు. వాళ్ళకు ల్యాండ్ మంజూరైంది, 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, ఎక్విప్మెంట్ అట్లానే పడుంది. కొంచెం మంది ప్రపోజల్ స్టేజ్లోనే ఆగిపోయారు. ఎందుకంటే వీళ్ళెవ్వరికి గ్యాస్ అలొకేషన్ లేదు కాబట్టి. ఎందుకంటే కేజీ బేసిన్లో గ్యాస్ దొరికిందంటే మన రాష్ట్రంలో ఎవరైనా కూడా గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటారు, సహజమే. మరి వీళ్ళందరి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనట్లు? ఇప్పుడు వీళ్ళందరూ 1000 కోట్లు పెట్టి ఈ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ పెట్టారు. ఇప్పుడు అవన్నీ మూతపడిపోతే మన రాష్ట్రానికి ఏమవుతుంది? మన రాష్ట్రానికి చెందిన సంస్థలకు ఏమవుతుంది? రెప్యుటేషన్ ఏమవుతుంది? ముందు అసలు వీళ్ళందరూ ఇప్పుడు జిఎంఆర్, జీవీకే, ల్యాండ్కో లాంటి వాళ్ళందరూ వెళ్ళి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ లో 1000 కోట్ల రూపాయలు రీస్ట్రక్చరింగ్ చేసుకున్నారు. అంటే మేము ఇప్పుడు వడ్డీలు కట్టలేము, అసలు తిరిగి ఇవ్వలేము, వాయిదా వేసుకోండి, మళ్ళీ కడతాము, తక్కువ వడ్డీలు కడతాము, ఫ్యూచర్లో కడతాము, ప్రిన్సిపల్ ఫ్యూచర్లో అని ఆల్రెడీ మార్చుకున్నారు. రెండోది, ఆ లోన్స్ కానీ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ అయితే, అంటే వీళ్ళ లోన్స్ కట్టలేకుండా ఎగ్గొట్టేస్తే ఆ బ్యాంకులకు కూడా రిస్క్ అవుతుంది, బ్యాంకులు కూడా మూతపడే పరిస్థితి. అనేక సెక్టర్స్ అఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ అనేది వీళ్ళు 55,000 కోట్ల పెట్టుబడి పెట్టామంటున్నారు. ఓఎన్జీసీలో మొన్న చైర్మన్ షరాఫ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, రేటు $4 నుంచి $8 పెంచితే ఓన్లీ ఓఎన్జీసీకే 16,000 కోట్ల లాభం పెరుగుతుంది అన్నారు. ఇంకా అట్లా లెక్కలో తీసుకుంటే ఇక్కడ రిలయన్స్ వాళ్ళు 55,000 కోట్ల పెట్టుబడి పెట్టి వాళ్ళు ఒప్పందం ఏం చేసుకున్నారు? ఫస్ట్ 40 మిలియన్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తామని అనుకున్న వాళ్ళు అగ్రిమెంట్ మార్చి పెట్టుబడి పెంచి మేము 80 మిలియన్ యూనిట్స్ అంటే 8 కోట్ల యూనిట్స్ పర్ డే సప్లై చేస్తామంటున్నారు. ఒకప్పుడు 6 కోట్ల యూనిట్స్కి వచ్చింది ప్రొడక్షన్. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు, ఇక్కడ అసలు గ్యాసే లేదు, 1.5 కోట్ల యూనిట్స్ పర్ డేనే సప్లై చేస్తున్నాము అన్నారు. అందుకని ఇక్కడ గ్యాస్ లేదు కాబట్టి మీరు రేటు పెంచితే నాకు గిట్టుబాటు అవుతుంది అంటున్నాడు. మా అభిప్రాయంలో అక్కడ గ్యాస్ ఉంది. ఈ రేటు పెంచిన తర్వాత తీసి 8 కోట్ల సప్లై చేస్తారు. ఆ రేటులో వాళ్ళు ఎంత ప్రాఫిట్స్ సంపాదిస్తారు, కానీ ప్రజలకు ఎంత నష్టం అవుతుంది. కాబట్టి ఆ రేటు పెంచే ముందు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని ఖచ్చితంగా, ఇది ఆఫ్ కోర్స్ ఢిల్లీలో కూడా సుప్రీంకోర్టులో కానీ వీళ్ళు ప్రశాంత్ భూషణ్ కానీ వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ఆ కేసే. కానీ నేను మాత్రం ఫస్ట్ ఒక థర్డ్ పార్టీ రిలయబుల్ యునైటెడ్ నేషన్స్ గురించి కానీ మంచి ఫారెన్ విత్ మిక్స్ ఆఫ్ సిబిఐ అండ్ లీగల్ టీమ్స్ కానీ కోర్ట్ కమిషనర్స్ కానీ వెళ్ళి చూడండి. ఫస్ట్ ప్రొడ్యూస్ అ రిపోర్ట్, అక్కడ గ్యాస్ ఉందా లేదా. ఇంతవరకు ఎవ్వరు వెళ్ళలేదా? వీళ్ళు సిఏజీ రిపోర్ట్ ప్రకారము, అంటే ఎవరు వెళ్ళలేదంటే డెఫినెట్లీ దర్ ఆర్ పీపుల్ గోయింగ్, బట్ రిలయబుల్ థర్డ్ పార్టీస్ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్ అక్కడ గ్యాస్ ఉందా లేదా అనే దానికి అండర్ అన్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎవరు వెళ్ళలేదు. మీకు మాత్రం బలమైన నమ్మకం ఖచ్చితంగా గ్యాస్ హోర్డింగ్ జరుగుతోందని? దీనికి మేము ఆధారంగా ఎన్నో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాము న్యాయస్థానంలో. మేము ఓన్లీ ఏదో ఊహాగానాలతో పోలేదు. మా పిటిషనే 15 పేజీలు ఉంటే దానికి సంబంధించి 100 పేజీల డాక్యుమెంట్స్ సపోర్టింగ్ ఇచ్చాం. సిఏజీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రాసిన కమెంట్స్, ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీ ఉంది,
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ సప్లై ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ప్లస్ ఇక్కడ ఆస్కీ ఫ్యాప్చీ వాళ్ళు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిలో రెఫరెన్సెస్ తీసుకొని మేము ఫైల్ చేశాము. కాబట్టి అంత రీసెర్చ్ చేసాం కాబట్టి ఈ రోజు అందరికీ నోటీసులు వచ్చాయి. ఇవన్నీ అంటే ఒక సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నాను. మెకనైజ్డ్ ప్రాసెసెస్ లో మీటర్లు ఉంటాయి మెజర్ చేయడానికి, వాటికి నిజంగా అవకతవకలు సాధ్యం అంటారా? ఇలా ఇప్పుడు 3 రకాలుగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను వీళ్ళు మ్యానిపులేటే చేస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర అన్ని ఆధారాలు, ఫ్యాక్ట్స్, ప్రూఫ్ అన్నీ ఉంటే నేనే లాయర్ని, నేనే పోలీస్ మ్యాన్ని, నేనే జడ్జిని, నేనే కన్విక్షన్ అన్నీ చేసేయచ్చు. కానీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ప్రూఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ దాంట్లో నీడిల్ ఆఫ్ సస్పిషన్ అనేది మాత్రం ఖచ్చితంగా పాయింట్ చేస్తూ ఉంది. నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఉంది కాబట్టి మేము ఇది డిమాండ్ చేస్తున్నాము. ఆ నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఈజ్ పాయింటింగ్ టు హోర్డింగ్ ఆఫ్ గ్యాస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఈ రకంగా రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే వాళ్లకు కాంట్రాక్ట్ లో ఒక రైట్ ఉంది. ఎవరికి? ప్రభుత్వానికైనా రిలయన్స్కైనా. అక్కడ గ్యాస్ లేదు అంటే కాంట్రాక్ట్ మానేసుకొని వెళ్ళిపో, వేరే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. అవును, ఎందుకు రిలింక్విష్మెంట్ క్లాజ్ ఇస్ దేర్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళని మానిపించాల్సిన బాధ్యత ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వంది. వాళ్ళు వచ్చి నాది ఇక్కడ గ్యాస్ లేదు, నాకు రేటు పెంచు అంటే సరే గ్యాస్ లేదు కదా వెళ్ళిపోనొచ్చు. ఎందుకంటే ఒప్పందం ప్రకారము, ఏ ఒప్పందం ప్రకారమైనా మన దేశంలో ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ కస్టోడియన్ ఆఫ్ దోస్ రిసోర్సెస్. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే రిలయన్స్ ఈజ్ ఓన్లీ ఎ కాంట్రాక్టర్, గ్యాస్ బిలాంగ్స్ టు పీపుల్. కానీ ఈ వ్యవహారాలన్నీ, ఈ అగ్రిమెంట్లన్నీ, వాటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆపరేషన్ కానీ ఇదంతా ఏదో గ్యాస్ వాళ్లకు చెందింది, మనమేదో కస్టమర్స్, గవర్నమెంట్ ఏదో అబ్జర్వర్స్ లాగా ఉంది. కాబట్టి అంటే పెద్దవాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందంలా కనిపిస్తోంది, కానీ ప్రజలు దేశానికి సంబంధించిన వనరులకు సంబంధించిన అగ్రిమెంట్ లా కనిపించట్లేదు ప్రస్తుతం. ఈ అక్యూజేషన్ మేము నిర్మమాటంగా మా PIL లో ఫైల్ చేశాము. కాబట్టి వీఆర్ మేకింగ్ దిస్ అలిగేషన్. వీఆర్ మేకింగ్ అన్ అలిగేషన్. దానికి డాక్యుమెంటేషన్ గానీ ఫ్యాక్ట్స్ గానీ ఉన్నాయి, కానీ ప్రూఫ్ లేదు. కానీ టెండర్లు పిలిచి పద్ధతి ప్రకారమే జరిగిన ఒప్పందాలు ఇవన్నీ. టెండర్ల ప్రకారము ఒప్పందాలు జరిగాయి. నంబర్ 1 కరెక్ట్. సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్వయంగా ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. ఏ రేటు ఫిక్స్ చేసి ఎలా సప్లై చేయాలో అని ఫిక్స్ చేయడానికి కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు అది చేసేటప్పుడు ప్రజల బాగోగులను చూస్తున్నారా లేదా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ గ్యాస్ లేకుంటే రిలింక్విష్మెంట్ అంటే వదిలేసి వెళ్ళిపోవాలనేది ఉంది. గ్యాస్ బిలాంగ్స్ టు, హీస్ ఓన్లీ కాంట్రాక్టర్, లెట్ హిమ్ గో, లెట్ సంబడి ఎల్స్ కమ్ అండ్ డిగ్ అండ్ సీ. మేము ఇప్పుడు ఏదో ఆషామాషిగా ఫైల్ చేయడం లేదు. దీంట్లో ఏదన్నా ఫ్రివిలస్ గా ఏది మాకు ఏది పని పాట లేకుండా ఇలాంటి పిటిషన్లు వేస్తున్నామంటే దీని మీద కోర్టు ఫీజు కానీ టైం వేస్ట్ చేసినందుకు కానీ మా మీద ఏదైనా పెనాల్టీ వేస్తే కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇచ్చాం మేము పిటిషన్లో. కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకవేళ థర్డ్ పార్టీ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, అక్కడ గ్యాస్ ఉందా లేదా చూసి రావాలి, దానికి ఇంత ఖర్చు అవుతుందంటే ఐఎమ్ విల్లింగ్ టు బేర్, నేను కట్టుకుంటాను. అది పంపండి టీంని. మీరే చెప్పారు పవర్ఫుల్ ముఖ్యమంత్రులు కూడా ఏమీ చేయలేకపోయారని. పవర్ఫుల్ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి నిజానికి ఆయన పోరాడారు ఈ సమస్యపై అన్నది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పడం కాదు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చింది. దీంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, టీడీపీలో జరిగింది మాత్రం NELP, న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ వచ్చినప్పుడు కేంద్రంలో, ఆ తర్వాత మొదటిసారి ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ రిలయన్స్ కి ఇచ్చినప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండ్ కన్వీనర్ ఆఫ్ ఎన్డీఏ ఉన్నారు పక్క. అప్పుడు రాసుకున్న అగ్రిమెంట్స్. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేస్తూ రేట్లు పెంచుకుంటూ పోతూ మనకు కంపెన్సేషన్ లేకుండా జరిగింది, మనకు గ్యాస్ లో వాటా లేకుండా జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కొద్ది కాలం జైపాల్ రెడ్డి గారు పెట్రోలియం మినిస్ట్రీలో కూడా ఉన్నారు. మీడియా కథనాల ప్రకారం, దీనికి మా దగ్గర ఏం ఆధారాలు లేవు, దీన్ని మేము ఎక్కడ కోర్టులో ఇష్యూ కూడా చేయలేదు. జైపాల్ రెడ్డి గారు ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ స్టూడ్ అప్ అగేన్స్ట్ దిస్ వాట్ ఎవర్ ఫ్రాడ్ ఆర్ స్కామ్. ఆయన క్వశ్చన్ చేశారని చెప్పి మరుసటి రోజే ఆయనను మంత్రి పదవి తీసి వేరే పదవికి ట్రాన్స్ఫర్ చేశారని, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గా చేశారని చెప్పి మీడియా కథనాలు ఉన్నాయి.
కాబట్టి ఈరోజు అటువంటి వ్యక్తి, పెద్ద మనిషి, మన రాష్ట్రానికి చెందిన లీడర్, ఆయన వచ్చి మాట్లాడితే, ఆయన వచ్చి ఆయన కాన్షియన్స్ క్లియర్ చేసుకుంటే ప్రజల్లో కానీ, టీవీలో కానీ, మీడియాలో కానీ ఎక్కడైనా కూడా ఇట్ విల్ బి లాట్ ఆఫ్ గుడ్ ఫర్ హిమ్, ఫర్ అస్ అండ్ ఫర్ దిస్ కంట్రీ, డెఫినెట్లీ ఫర్ మీరు నేరుగా సంప్రదించారు ఎప్పుడైనా వారిని? లేదు, ఆయన అంత పెద్ద మనిషి అండి, ఆయన నాకు ఎక్కడ అందుబాటులో ఉంటారు. సో ప్రస్తుతం అంటే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కూడా చేయలేకపోయారు, చేసే సంకల్పం ఉన్నా చేయలేకపోయారు, లేక చేయలేకపోయారు, చేయదలుచుకోలేదు, సంకల్పమే లేదు. మీరు గెలుస్తారు ఇందులో అని మీకు ఏమిటి ధీమా? ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఏమీ చెయ్యలేదు అంటే వాళ్ళు ఏ కారణాల వల్ల చేయలేదో నాకు తెలియదు. వాళ్ళు దాంట్లో కుమ్మక్కై చేయలేదా, వాళ్ళకు దాంట్లో కమిషన్ వచ్చి చేయలేదా, లేకుంటే వాళ్ళు నిజంగా ఈ ఇష్యూ దీని ఇంపాక్ట్ అర్థం కాకుండా చేయలేదా, వాళ్ళ ఇది అమాయకత్వమా, లేకుంటే ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, దే హావ్ నాట్ డన్ ఇట్. కెన్ వి టేక్ ఎ గెస్? We are alleging corruption. We are not guessing. We are alleging clearly corruption. That is why we are demanding CBI investigation also. మీరు స్పష్టంగా సూటిగా ఆరోపణ చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా లోపాయకారిగా జరిగిన ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదని. అబ్సల్యూట్లీ రైట్, దాంట్లో డౌటే లేదు. సిబిఐకి న్యాయస్థానం ఉత్తర్వులు కూడా జారీ చేశారు, సిబిఐని పార్టీ కూడా చేశాము. మన రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలను, కాంగ్రెస్ను, వైఎస్ఆర్సీపీను, టీడీపీను, బీజేపీను అందరినీ పార్టీ చేశాం మా పిటిషన్లో. కాబట్టి దీనివల్ల మేము ఏ మేరకు న్యాయము, ధర్మము సాధించగలము, ప్రజలకు న్యాయం చేయించగలము అనేది అది న్యాయస్థానం చేతిలో ఉంది. మాకు ఇక్కడ పొలిటికల్గా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి మన రాష్ట్రానికి చెందిన ఏ పార్టీ అయినా, లీడర్ అయినా దీని మీద ఫైట్ చేశారంటే ది ఆన్సర్ ఇస్ నో. ఎందుకు అంటే వీఆర్ అలేజింగ్ కన్నెవెన్స్. కాంగ్రెస్ అయినా అదే, ఎన్డీఏ అయినా అదే, బీజేపీ అయినా అంతే, టీడీపీ అయినా అంతే. కాబట్టి దట్ వీఆర్ నాట్ చేంజింగ్ అవర్ వ్యూ. నెంబర్ 2, ఇక్కడ మనకు జరిగిన నష్టానికి రాష్ట్రంలో ఎవరూ స్పందించకపోతే, ఏ పార్టీ నాయకుడు, మినిస్టర్ కానీ ఎవరైనా కూడా ముందుకు రాకపోతే మా దగ్గర వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప మాకు వేరొక మార్గం కనపడలేదు. మాకు న్యాయస్థానాల మీద అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి మాకు ఖచ్చితంగా నిజాలు అక్కడ తేల్తాయనేది నమ్మకం ఉంది. ఆ నిజాలు ఏంటో ఈ రోజు నేను ఆ నిజాలు తెలియకుండా, ఇంకా అవి తేలకుండా, ఇంకా ఒక జడ్జిమెంట్ లేకుండా కంటిన్యూస్ గా వాళ్లను నేనే ప్రకటించలేను. ఒక రకంగా వాళ్ళది అఫెండర్సా, కన్విక్ట్సా, ఇదా అదా అని నేను చేయలేను. నా అలిగేషన్ ఏంటి అనేది మాత్రం నేను మాట్లాడగలను. ఆ అలిగేషన్ రుజువు చేయడము, అది నిజంగా ఇలాంటి ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి, న్యాయస్థానాలు జడ్జిమెంట్ చెప్పాలి. దాని మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ పాత్ చూస్ చేసుకున్నాం. ఈ వ్యవహారం చుట్టూ అనేక మీడియా కథనాలు వచ్చాయి. ఒక్కొక్క పాయింట్ లో చాలా మంది పేర్లు ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ మీడియా కథనాలు ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిందని చెప్పి సాక్షాత్తు వారి తనయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. ఎంతవరకు మీరు పరిగణనలో తీసుకుంటారు? మీడియా కథనాలు మాత్రమే అంటారా, లేక ఇవి దీంట్లో 3 ఇష్యూస్ ఉన్నాయండి. నెంబర్ 1, ప్రశాంత్ భూషణ్ గారి పిటిషన్ ప్రకారం సుప్రీంకోర్టులో వేసింది, ఇది నేను చెప్తుంది కదా, ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం ఈ కుంభకోణం సంవత్సరానికి 55,000 కోట్ల కుంభకోణం. ఓకే, ఇది మా పిటిషన్లో లేదు, ప్రశాంత్ భూషణ్ గారి పిటిషన్లో ఉంది. అది సుప్రీంకోర్టులో వేసిన డాక్యుమెంట్ కాబట్టి దానికి ఏదో కొద్దిగా క్రెడిబిలిటీ లెండ్ చేయొచ్చు, ఆయన పెద్ద లాయర్ వేశాడు కాబట్టి. అంత పెద్ద స్కామ్ నాకు తెలిసి మన దేశంలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు, గతంలో ఎక్కడా జరగలేదు. ఇంత పెద్ద స్కామ్లో ఎన్నెన్నో రూమర్స్ వస్తాయి. ఇంత మనీ ఇన్వాల్వ్ ఉన్నప్పుడు ఎన్నెన్నో రూమర్స్ వస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్ గారి మృతి కానీ, ఇంకేదైనా జరిగిందైనా కానీ, ఈ మీడియా కథనాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటి మీద నేను స్పందించలేను. ఎందుకంటే ఇవన్నీ జస్ట్ ఊహాగానాలు. ఇలాంటి కథనాలు ఇంకా ఎన్నో రూమర్స్ కూడా ఉన్నాయి. అవి పార్టీలు కొన్ని బేస్లెస్ గా మాట్లాడుతున్నారు, కొన్ని బేసిస్ గా మాట్లాడుతున్నారు, కొన్ని పొలిటిసైజ్ చేసి మాట్లాడుకుంటున్నారు, కొంత అది ఒక సెన్సేషనల్ చేసేసి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుందామని కూడా మాట్లాడుతున్నారు. మాకు అలాంటి బెనిఫిట్స్ కానీ, అవకాశాలు కానీ, ఉద్దేశాలు లేవు. కాబట్టి మేము ఒక క్లీన్ గా, అన్బయస్డ్ గా, ఈక్విడిస్టెంట్ గా వీళ్ళందరికీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా లీగల్ గా పోతున్నాం. ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతుంది. కానీ మీరు తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు మీకు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ రాలేదా? వెరీ గుడ్. నేను టీడీపీలో చేరినప్పుడు 2008లో టీఎస్ఎన్వి టీడీపీకి ప్రొఫెషనల్ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నాను.
ఆ రోజు నుంచి నేను లాస్ట్ 2013 డిసెంబర్లో పార్టీ వదిలే వరకు అదే పదవిలో ఉన్నాను. ఆ పదవికి సంబంధించిన డ్యూటీస్ ఏమున్నాయో అవి మటుకు నేను నా టు మై బెస్ట్ ఎబిలిటీస్ నిర్వర్తించి వచ్చాను. నెంబర్ 2, 2009లో పార్లమెంటుకు పోటీ చేశాను. 7 అంటే పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు అగేన్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి అక్కడ ఒక ఎంపీ అంటే 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఒక 5 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో మాకిద్దరికి పోటాపోటీగా వచ్చింది. ఇన్ఫాక్ట్ ప్రొద్దుటూరులో నాకే మెజారిటీ కూడా వచ్చింది. పులివెందుల అండ్ బద్వేల్లో మాత్రం అక్కడ ఫర్ వేరియస్ రీజన్స్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ దిస్ మీటింగ్ ఫర్ వేరియస్ రీజన్స్ ఆ 2 పోయాయి. కాబట్టి ఐ లాస్ట్. ఎనీవే ఐ వుడ్ హావ్ లాస్ట్, కానీ కొద్దిగా మార్జిన్ పెరిగింది. దోస్ వర్ ద డ్యూటీస్ దట్ వాజ్ అసైన్ టు మీ. అవి నేను చేశాను. 3వది, నేను మీడియాలో పార్టీని డిఫెండ్ చేయాలి కాబట్టి నాకు ఏ డ్యూటీస్ ఉన్నా కూడా మీడియాకి వెళ్ళేవాడిని, ఒక స్పోక్స్ పర్సన్గా మాట్లాడేవాడిని ఆన్ వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ పవర్, గ్యాస్ ఎట్సెట్రా, రూమర్స్, ఫ్యాక్ట్స్ ఎట్సెట్రా. కానీ ఎప్పుడూ కూడా ఆయిల్ కానీ, ఎనర్జీ కానీ, గ్యాస్ కానీ, లిటిగేషన్స్ కానీ, పిఐఎల్స్ కానీ ఇట్లాంటివి నాకు పార్టీ ఈ డ్యూటీస్ ఎప్పుడూ అసైన్ చేయలేదు. చేసుంటే నేను ఖచ్చితంగా ఇట్లాంటి ఇష్యూస్ అప్పుడు ఫైట్ చేసి ఉండేవాడిని. సో ఇప్పుడు మీరు సొంత పార్టీ పెట్టారు, జనపాలన పార్టీ. మీ పార్టీ పేరుకి దగ్గరగా ఇంకో పార్టీ కూడా వచ్చింది. వారితో ఏమన్నా చేతులు కలిపావు? ఇన్ఫాక్ట్ మీ యూత్ వింగ్ మీరు చెప్పారు జనపాలన సేన, మీ యూత్ వింగ్. సో జనసేన, జనపాలన సేన ఏమన్నా కలుస్తాయా? మీకు అన్ని పార్టీలు మీకు హ్యాండ్ ఇచ్చేసాయి కాబట్టి. నాకు ఎవరు హ్యాండ్ ఇవ్వలేదండి. నేను నా శక్తి కొద్దీ ఏ పార్టీకైనా, లీడర్కైనా ఏదైనా చేయగలిగితే చేశాను. ఎస్, నా వల్ల చాలా మంది పార్టీస్ బెనిఫిట్ అయ్యాయి, నా వల్ల చాలా మంది లీడర్స్ బెనిఫిట్ అయ్యారు. నేను ఏ పార్టీ వల్ల, ఏ లీడర్ వల్ల లైఫ్లో బెనిఫిట్ కాలేదో, అవ్వాలని కూడా అనుకోవడం లేదు. అయితే జనపాలన అనేది నెంబర్ 1, ఇట్ ఈస్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్, నాట్ ఎ పార్టీ యట్. ఇంకా మేము కూడా ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కాలేదు. ఆఫ్ కోర్స్ ఆర్గనైజేషన్ ఇస్ రిజిస్టర్డ్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెంబర్ 2, మా యూత్ వింగ్ పేరు జనపాలన సేన అని పాపం యూత్ ఆల్రెడీ పెట్టుకున్నారు. సో వాళ్ళు కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నారు, అప్సెట్ అయి ఉన్నారు. మేము జనపాలన సేన పెట్టుకుంటే ఈయన వచ్చి జనసేన అనే పార్టీ పెట్టేశాడని చెప్పేసి అది క్లాష్ అవుతుంది. కానీ నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మనం చిన్న పార్టీ, ఆయన సెలబ్రిటీ, కన్ఫ్యూజన్లో ఆయన ఓట్లు ఏమైనా 4 మీకు పడితే మీరు సంతోషపడండి, మీరు ఎందుకు అపోజ్ అవుతారు, బయటకు ఉండండి అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి పంపించేశాను ఇప్పటికీ. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఐ విల్ వరీ అబౌట్ దట్ కాన్ఫ్లిక్ట్. అది ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్ అయితే వీ విల్ టేక్ ఇట్ అప్, వీ విల్ హ్యావ్ టు చేంజ్ దట్ నేమ్. అది మాకు రైట్స్ ఉంటే, రైట్స్ లేకుండా దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ. 3వది, ఈ పార్టీ కాదు, చాలా పార్టీస్ మాకు వీ హ్యావ్ అవర్ ఓన్ వ్యూస్. మేము ఇమీడియట్గా ఏదో 100 మంది క్యాండిడేట్లను పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసి ఏదో 10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తాం, ఇవన్నీ సాధిస్తాం అనేది మాకు అట్లాంటి ఊహలు, ఆశలు ఏమీ లేవు. మేము దీన్ని కూడా ఒక సాలిడ్, స్టడీ, రోబస్ట్ ఆర్గనైజేషన్గా బిల్డ్ చేయాలనుకుంటున్నాము. మేము దీన్ని స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్, బ్లాక్ బై బ్లాక్, ఇట్ విల్ టేక్ టైం. ఈరోజు పార్టీ పెట్టేసి రేపు గెలవాలనుకోవడము, ఒక ట్రెండ్ వేవ్ క్రియేట్ చేయడము, ఒక ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ మీద పోవడము, దీస్ ఆర్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆర్ బిల్డింగ్ ఎనీ ఆర్గనైజేషన్, లీస్ట్ ఆఫ్ ఆల్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఆర్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. దీన్ని కొద్దిగా ఈథోస్ మీద, మోరల్స్ మీద, టీమ్స్ మీద, స్పిరిట్స్ మీద, బిలీఫ్స్ మీద, కమిట్మెంట్ మీద, ఇవన్నీ ఉన్న వాళ్ళతోటి స్టడీగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మాకు ఆ టైం ఉంది, కాబట్టి మాకు ఆ లీజర్ ఉంది, కాబట్టి వీఆర్ కమిటెడ్ టు దట్ ప్రాసెస్. ఇక జనసేన, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఆయనతోటే కాదు, మాకు ఉన్న వెరీ లిమిటెడ్ అంబిషన్లో మేమేదో 10 మందో 20 మందో ఎక్స్పెరిమెంటల్గా యూత్ని, ఎడ్యుకేటెడ్ క్లాసెస్ని, ఎన్జిఓస్ని, రియల్ సోషల్ వర్కర్స్ని, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్లను ప్రోత్సహించి మేము కంటెస్ట్లో దింపుతున్నాం. కాబట్టి మాకు ఇంత లిమిటెడ్ అంబిషన్కి ఏ పార్టీతో కూడా పొత్తులు అవసరం లేదు. కాబట్టి వీఆర్ నాట్ ఇన్ డిస్కషన్ విత్ ఎనీ పార్టీ, నార్ ఆర్ వి ఇంట్రెస్టెడ్ ఇన్ జనసేన. చాలా ఒక బృహత్తర కార్యాన్ని ప్రజల తరఫున మీరు టేకప్ చేయడం చాలా అభినందనీయం శ్రీకాంత్ రెడ్డి గారు. వి హోప్ యూ సక్సీడ్ ఇన్ యువర్ విజన్ ఫర్ ద పీపుల్. అండ్ మళ్ళీ ఈ కేసులో కొత్త నిజాలు, కొత్త వాస్తవాలు, లేక కొత్త పరిణామాలు వెలుగు చూస్తున్న కొద్దీ మరొకసారి మీరు మా న్యూస్ రూమ్ కి రావాలి, మా గెస్ట్ అవర్ కి రావాలి, మాతో మాట్లాడాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. As we make progress, I'll definitely come. ఇది వాటి గెస్ట్ అవర్. జనపాలన పార్టీ వ్యవస్థాపకులు పాలెం శ్రీకాంత్ రెడ్డి గారితో మరొక గెస్ట్ అవర్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు జెమినీ.